గురువు గొప్పవాడు దేవుడి కంటే అని ఒక సందర్భంలో, దేవుడు గొప్పవాడు గురువు కంటే అని ఒక సందర్భంలో మనకున్నటువంటి అవగాహన విశేషము చేత అనుకుంటూ ఉంటాము. కానీ ఇద్దరూ ఒకటే. ఆ జగద్గురువులు వారే గురువులు, వారే దైవము కూడాను. దీనికి అటువంటి గురుస్వరూపులైన దైవము, దైవస్వరూపులైన గురువులు అయినటువంటి జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి వారే ఈ తత్వమునకు ఆ ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. అనేక మంది నాబోటి భక్తులలో మరి శిష్యకోటిలో పరమాణువు లాంటి వాడిని నేను. అనేక మంది మహాభక్తులు ఉన్నారు, మహా శిష్యులు ఉన్నారు, గొప్పవాళ్ళైనటువంటి శిష్యులు ఉన్నారు. వారందరికీ కూడా వారి యొక్క అనుభవములు ఎంతో గొప్పగా ఉంటాయి. మరి ఆ శిష్య పరమాణువు లాంటి వాడినైనటువంటి నా యొక్క అనుభవాన్ని నేను చెప్పుకుంటాను. తద్వారా జగద్గురు మహిమాతిశయాన్ని నా దృష్టికోణం నుంచి నాకు అర్థమైనంత మటుకు వారి జగద్గురువులని స్మరించుకుని పుణ్యాన్ని పొందటానికి, జగద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, గురువు అనుగ్రహం ద్వారా భగవద్ అనుగ్రహాన్ని కూడా పొందటానికి నాకు అవకాశం లభిస్తుంది అనుకుంటున్నాను. మరి గురువులు దైవము ఒకటే, ఆ స్వరూపమే భారతీయ తీర్థ మహాస్వామి వారు అని మనవి చేసుకున్నాను కదా. దానికి నా అనుభవంలో ఒక మాట చెప్తాను. గురువునికి ప్రతీక వారి పాదుకలు అన్నమాట. మన భారతీయ సంస్కృతిలో పాదుకలు అనేటువంటివి చాలా గొప్పవి. పాదుకా పూజ. శ్రీరామచంద్రుడు తను వనవాస దీక్షలో నియమంలో ఉన్నాను అని చెప్పని భరతుడు ప్రార్థించినప్పుడు తన పాదుకలను తనకు ప్రతినిధిగా భరతుడికి ఇస్తే ఆ వనవాస దీక్ష సమయం 14 సంవత్సరముల పాటు ఆ శ్రీరామచంద్రుడికి ప్రతినిధిగా భరతుడు ఆ రామపాదుకలను సింహాసనం మీద ఉంచి పరిపాలన చేశాడు. అంటే పాదుక అనేటువంటిది సాక్షాత్తు భగవంతుడితో సమానమైనటువంటిది, గురువు యొక్క సాన్నిధ్యాన్ని మనకి ఇచ్చేటువంటిది అన్నమాట. సో చాలామంది పెద్దలు, అనుభవజ్ఞులు ఆ పాదుకలను పూజ చేసుకోవటము. మనం కూడా ఎప్పుడన్నా మరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, శృంగేరి ఇత్యాది చోట్లకు వెళ్ళినప్పుడు మరి గురు పూజ చేసుకోవాలి అంటే ఆ గురుపాదుకలకు పూజ చేసుకుంటాం, పాదపూజ చేసుకుంటాం, గురుపాదుకలకే పూజ చేస్తాం. ఆ విధంగా అనేక మంది గొప్ప గొప్ప మహాభక్తులు గురుపాదుకలని మరి కలిగి ఉన్నారు. అలాగనే నాకు కూడా గురుపాదుకలు దొరికితే బాగుండు, మరి దానికి నేను అర్హుడునా, ఆ గురుపాదుకలు నాకు ఎలా దొరుకుతాయి అని చెప్పని ఎలా గురువులను అడగాల ఏమిటి. మనం గురువుల దగ్గరికి ఎప్పుడో మన అవకాశం ఉన్నప్పుడు వెళ్తాం. గురువులు మనల్ని అనుగ్రహించి అనుమతించినప్పుడే వెళ్ళగలుగుతాం. అప్పుడు గురువుల్ని ప్రార్థిస్తే మనకు అర్హత ఉంటే, గురువులు అనుగ్రహిస్తే మనకు ఆ పాదుకలు వస్తాయి. ఆ సందర్భము ఎప్పుడు నాకు కుదురుతుంది, తటస్థిస్తుందా అని చెప్పని నేను ఎదురు చూస్తుండేవాడిని, తహతహలాడుతుండేవాడిని. అంతేకాకుండా నేను ఒక చిన్న రీసెర్చ్ వర్క్ లాంటిది చేస్తుండేవాడిని. అంటే సంస్కృతము మృత భాష అనేటువంటి మరి లోకంలో పేరు పడింది. కానీ సంస్కృతము మృత భాష లోగడ కాదు, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా కాదు, ఎప్పటికీ కూడా సంస్కృత భాష అమృత భాషయే. ఆ విషయాన్ని నిరూపించటానికి మరి అనేక సంస్థలలో, విశ్వవిద్యాలయాలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అనేక ప్రభుత్వేతర సంస్థలు కావచ్చు, మరి రీసెర్చ్ సంస్థలు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎంబ్లంలో ఒక ధ్యేయవాక్యం మోటో పెట్టుకుంటారు. సాధారణంగా ప్రతి సుప్రసిద్ధమైనటువంటి ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ఉన్న సంస్థలలో వాళ్ళ యొక్క ఎంబ్లంలో సంస్కృతంలోనే ఆ ధ్యేయవాక్యం ఉంటుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఆ వైద్య విజ్ఞాన సంస్థ ఉన్నది చూసారా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. అందులో చక్కగా మరి సర్వే సంతు నిరామయాహ అంటే అందరికీ కూడా ఆరోగ్యం కలుగుగాక అనేటువంటి సంస్కృత ధ్యేయవాక్యం ఉన్నది. ఈ విధముగా అంత పెద్ద సంస్థలు, సంస్కృతమును బోధించని సంస్థలు కూడా వాటి యొక్క చిహ్నములలో సంస్కృత ధ్యేయవాక్యాన్ని పెట్టుకున్నాయి. అంటే ఆ ధ్యేయాన్ని అనుసరించి ఆ సంస్థలు పనిచేస్తున్నాయి. అంటే వాటికి ప్రాణభూతముగా, ఆ సంస్థకి ప్రాణభూతముగా ఉండి ఆ సంస్థని ముందుకు నడిపిస్తున్నది ఆ సంస్కృత భాషలోని ధ్యేయవాక్యము కదా. సంస్కృత భాషలోని వేదములు, పురాణములు, ఇతిహాసములు, కావ్యములు, భగవద్గీతాది మహాగ్రంథములు, వాటిల్లోంచి ఆ ధ్యేయవాక్యాలు తీసుకున్నారు. మరి నేవీ వాళ్ళని తీసుకున్నట్లయితే షన్నో వరుణ
అని చెప్పి ఉపనిషత్తుల్లోంచి వాక్యం తీసుకున్నారు. అలాగూ ఈ సంస్కృత భాష అమృత భాష నిరూపించడానికి నేను ఏదో కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ గురువు యొక్క పాదుకలు దొరకాలి అని తహతహలాడుతుండేవాడిని. అనుకోకుండా ఈ శ్లోకం నాకు ప్రత్యక్షమైంది ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద. ఏమిటంటే అది పుంభావం సముపేయుషి భగవతి కిం భారతి రాజతే కిం వా సాధన సంభృతం ధృతవపు జ్ఞానం సమింధే పరం ఇత్యుల్లిఖ్య సవిస్మయం కృతధియః ధ్యాయంతి యం భారతి తీర్థస్యాస్య జగద్గురోః కుశలదః శ్రీపాదుకామే గతి. భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం నా మీద చక్కగా ఎల్లప్పుడూ కూడా వర్షిస్తూ ఉన్నదని నేను అనుకుంటాను. దీనికి నాకు స్వామివారు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి అనుగ్రహ సంఘటనలు అనేకం నా అనుభవంలో జీవితంలో ఉన్నాయి. వాటిల్లోంచి కొన్ని మనవి చేసుకుంటాను. మరి ఆ గురుపాదుకలు కావాలి అని తహతహలాడుతున్న సందర్భంలో ఆ గురువులే అనుగ్రహించారు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోక రూపంలో గురుపాదుకలను నాకు అనుగ్రహించారు అని ఒక్కసారి నా ఒళ్ళు జలధరించింది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే మహామహా పండితులు గురువుల దర్శనానికి వెళ్ళారట. ఒక సందర్భంలో గురువులను చూసేటప్పటికీ వారికి ఆ గురుస్వరూపము ఇదా అదా అలాగనా ఇలాగనా అని బాగా సందేహాలు కలిగినాయి. ఒకరు ఇలా అంటే కాదు, మరొకరు ఇలానేమో అని చెప్పి వారిలో వారు తర్కించుకుంటున్నారట, మాట్లాడుకుంటున్నారట. ఏమిటంటే కొందరు అన్నారట పుంభావం సముపేయుషి భగవతి కిం భారతి రాజతే. అయ్యా అక్కడ శారదాంబ దర్శనము చేశాము, ఇక్కడ గురువుల దర్శనము చేశాము. వీరెవరయ్యా, వీరి స్వరూపం ఏమిటయ్యా అంటే నాకు అనిపిస్తున్నది ఆ శారద స్త్రీమూర్తి కదా, అంబా జగన్మాత. ఆ శారద స్త్రీమూర్తి రూపంలో అక్కడ ఉంటే ఆ శారద యొక్క పుంభావమే పుమ్మూర్తి పురుష రూపంలో ఉన్న మూర్తేనయ్యా ఈ జగద్గురుమూర్తి భారతీ తీర్థ మహాస్వామి వారు అని చెప్పి అన్నారట. అందుకనే వారికి నడిచే శారద అని పేరు ఉన్నది. నడిచే దేవుడు అని కూడా అనొచ్చు. అయితే నడిచే దేవుడు అంటే ఏ దేవుడు, రాముడా, కృష్ణుడా, శివుడా మరి అనే సందేహం వస్తుంది. అంటే అక్కడ కూడా నడిచే దేవుడు అంటే గురువే దైవం అనేటువంటి గొప్ప భావన ఉన్నది. కానీ మరలా మరి సందేహములు రావచ్చు, ఏ దైవం అండి, రాముడందామా కృష్ణుడందామా అని. కాబట్టి ఇక్కడ ఈ భావం ఈ పండితులందరూ ఏమన్నారంటే అయ్యా అందరికీ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నట్లుగా ఆ జగన్మాత శారదాంబయే ఈ పుంరూపాన్ని ధరించి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి రూపంలో మన ముందు సంచరిస్తున్నదయ్యా, నడయాడుతున్నదయ్యా హంస రూపంలో. ఈ పరమహంస ఆ హంసస్వరూపమైన శారదాంబయే ఈ పరమహంస రూపంలో మన ముందు నడయాడుతున్నది. మనం ఎంత అదృష్టవంతులమయ్యా, అటు స్త్రీ రూపమైనటువంటి జగన్మాతను దర్శించాము, అదే మాత యొక్క పుంరూపమైనటువంటి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారిని దర్శించుకున్నాము. ఆహా ఏమి భాగ్యము మనది అని చెప్పి అనుకున్నట. కిం వా సాధన సంభృతం ధృతవపు జ్ఞానం సమింధే పరం. కొంతమంది అన్నారట అయ్యా జ్ఞానము అనేది ఉంది, అది అమూర్తమైనటువంటిది, అనిర్వచనీయము, అనుభవైక వేద్యమైనటువంటిది. జ్ఞానం అంటే మోక్షేధి జ్ఞానం, జ్ఞానాదేవ హి కైవల్యం. మోక్షాన్ని కలిగించేటువంటి ఆత్మజ్ఞానమే జ్ఞానము అని చెప్పబడుతుంది. అదేమిటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానము అన్నమాట. అది అనిర్వచనీయం, అనుభవైక వేద్యము. కానీ అటువంటి అనిర్వచనీయమైన అఖండ ఆనంద స్వరూపమైన అనుభవైక వేద్యమైన జ్ఞానమే తన యొక్క సాధనములు అంటే కరచరణాద్య అవయవములను ధరించి ఇక్కడ మనకి జగద్గురు రూపంలో విరాజిల్లుతున్నాయ్యా. ఈ జ్ఞానస్వరూపుడు ఈయన అని కొంతమంది అన్నారట. కొంతమంది అన్నారట నిజమేనండి, ఈ జ్ఞానము శారదాంబ రెండు ఒకటే కదా. శారదాంబ అంటే సారం దదాతి ఇత్ శారద, శారద ఏవ శారద. సారం అంటే సారభూతమైనటువంటిది, సకల వేద వాంగ్మయ సారభూతమైనటువంటిది జ్ఞానమయ్యా. అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ,
తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది మహావాక్యముల చేత చెప్పబడినటువంటి కేవల జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి మాత ఆ శారద. కాబట్టి జ్ఞానం అంటే శారదయే, శారద అంటే జ్ఞానమే. కాబట్టి ఆ రెండూ కూడా ఏకరూపంలో ఇక్కడ విరాజిల్లుతున్నాయి అనే నిర్ణయానికి వచ్చి జగద్గురువుల పాదములను మరొక్కసారి ఆ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారట. అటువంటిది ఆ జగద్గురువుల యొక్క మహిమ, స్వరూపము, స్వభావము, లక్షణము, అనుగ్రహము కూడా. అంతేకాదండి, మరి ఈ విధంగా మనస్సులో తలుచుకుంటేనే ఆ జగద్గురువులు ఏమి కావాలో శిష్యుడు అటువంటి దానిని మరి ఆ పాదములు, ఆ పాదుకల రూపంలో ఇస్తే చక్కగా దానికి యథావిధిగా యథాశాస్త్రీయంగా సకాలంలో పూజ చేసుకుంటానో లేదో చేసుకునే, ఇంకా ముందు చేసుకునే సమయం ఆసన్నమవుతుంది, ఇంకా ముందు ముందు ఉన్నది. ఆ రూపంలో మరి అప్పటి వరకు స్మరించుకో నా పాదుకలను, గురుపాదుకలను స్మరించుకుంటూ ఉండు అని ఈ శ్లోక రూపంలో గురుపాదుకలను అనుగ్రహించారే. నేను ఎక్కడో నా ప్రదేశంలో ఉన్నాను, గురువులు ఎక్కడో వారి ప్రదేశంలో ఉన్నారు. నేను నా మనస్సులో ఉన్న తలుచుకున్న భావన గురువులకి ఎలా తెలిసింది? తెలిసిన వెంటనే గురువులు ఈ విధంగా ఎలా అనుగ్రహించారు అంటే సాక్షాత్తు సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ స్వరూపమే గురువులు కదా, భగవత్ స్వరూపమే గురువులు కదా. కాబట్టి దేవుడే గురువు. అంతేకాకుండా మరి భక్తుడు కోరిన కోరికని అనుగ్రహించారు. భక్తుడికి సులభంగా ఉండేటట్లుగా, మరి ఆ సులభ ఆచరణీయ యోగ్యంగా, స్మరణ యోగ్యంగా ఉండేటట్లుగా భక్తుడికి ఏది యోగ్యంగా ఉంటుందో ఆ విధంగా అనుగ్రహించారు. కాబట్టి అనుగ్రహించడం భగవంతుడి యొక్క లక్షణం ఏమిటండి? అనుగ్రహమే కదా, ప్రసాదం అనుగ్రహించటమే కదా. ఆ విధంగా నా కోరికను తీర్చి మరి శ్లోక రూపంలో గురుపాదుకులను అనుగ్రహించారు కనుక జగద్గురువులు, శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు, మహాసన్నిధానం వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులంటంలో సందేహం ఏమైనా ఉందా? నాకైతే ఏమాత్రం సందేహం లేదు. నాకు ఈ విధముగా ఈ భారతీ తీర్థ మహాస్వాములే జగద్గురువులు, మహాసన్నిధానం వారే, ఆ మహాసన్నిధానం జగద్గురువులే సాక్షాత్తు భగవత్ స్వరూపులు అని నాకు అనుభవమైంది. నేను వారిని ఈ విధంగా తలుచుకుంటూ ఉంటాను. ఇంకా ఒకటేమిటి, రెండేమిటి, మూడేమిటి, అనేకమైనటువంటి గురువు అనుగ్రహాన్ని మనకి మరి అందించేటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి, అనేక విశేషాలు ఉన్నాయి. వారి పాండిత్యము, వారి అనుగ్రహ విశేషము, వారి యొక్క ప్రేమ, వారి యొక్క మార్గదర్శనము, వారి యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అంటే మనం సరిపోము, మన జ్ఞానం సరిపోదు, మన వాక్కు చాలదు, మన బుద్ధికి అందదు. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే సూర్యుడిని చూపించడానికి సామెత ఉంది, సూర్యుడిని దీవిటీలు ఏమి చూపిస్తాయని. దీవిటీలు కాదండి, చిన్న దీపం చూపించినట్లుగా ఉంటుంది. కానీ అవసరం వచ్చినప్పుడు ఆ చిన్న దీపమైనా సూర్యుడిని చూపించాలి తన శక్తి మేరకు. ఆ విధముగా జగద్గురు భారతీ తీర్థ మహాసన్నిధానం వారి యొక్క మహిమను, గొప్పతనాన్ని, వారి చరిత్రను చెప్పాలంటే కూడా మరి ఈ చిన్న దీపము ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్య భగవాను చూపించటం లాంటిదే, అటువంటి ప్రయత్నమే. అయినప్పటికీ నా వంతు శాయశక్తుల ఆ గురు మహిమను స్మరించటానికి, మీతో పంచుకోవటానికి నేను ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. వందే గురు పరంపర.